ఫ్యాక్స్ సార్. వైజాగ్ ఏవియన్ కాలేజ్ ప్రిన్సిపల్ కాలేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా లేదని ఓ రీసెర్చ్ కమిటీ పెడుతున్నారట. అందులో నన్ను మెంబర్ గా ఉండమని అడగడానికి వస్తున్నారు. కానివ్వండి, వాళ్ళకే తెలుస్తుంది ప్రాబ్లం సిస్టమ్ది కాదు స్టూడెంట్స్ దేనని. పైగా ఇక్కడ ఉన్న వాళ్ళకి సరిపోతున్నట్టు ఆ సత్యాగాడు ఒకడు కేవలం గొడవలు పెంచడానికే వచ్చినట్టున్నాడు. నాకలా అనిపించటం లేదండి. అదేంటి సార్, ఆ రోజు వాడు క్లాసులో ఎంత ఇన్సల్టింగ్ గా మాట్లాడాడు. ఆ తర్వాతే కదండి మీరు లెసన్స్ ఇంట్రెస్టింగ్ గా తీసుకుంటున్నానన్నారు. వాడు ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో తెలియదు, కానీ అతను వచ్చాక కాలేజ్ లో గుడ్ సైన్స్ కనిపిస్తున్నాయి. పని పెడతానంటే ఏదో అనుకున్నాను రా. ఎస్ఎస్ఆర్ స్టూడెంటే కాదు, కాలేజీ నుంచి బయటికి పంపించేస్తానంట. అంతే కుదరదని ఎవరో ఇచ్చిపోతున్నారు. ఇలాంటివేమైనా ఉంటే ముందు మమ్మల్ని అడిగి మేము కాదంటే అప్పుడు కదా స్ట్రైక్ చేయాలి. సూపర్ సీనియర్ సురేష్ కుమార్ కే ప్రిన్సిపల్ ఆగండి, ప్రతి విషయానికి స్ట్రైక్ చేయడం అలవాటు అయిపోయింది. ప్రిన్సిపల్ ఆగండి, ఈ మ్యాటర్ లో నేను ఒక్కడిని డిసిషన్ తీసుకోలేను. కమిటీని మీటింగ్ కి పిలిచి వాళ్ళ ఒపీనియన్ తీసుకుని మీకు ఫేవరబుల్ గా డిసిషన్ వచ్చేటట్టు చూస్తాను. ఎలా ఉందిరా? సక్సెస్ రా. అన్నయ్య రే, అన్నయ్య సూపర్ వెల్కమ్. గ్రూపిజం, ఫైరింగ్, బిర్యానీ అన్నారు. మీకు బాగా ఆకలేసే టైంకి ఆ సత్యాగడ్ ఫైర్ ఆర్పేస్తున్నాడు. అలానే ఎంజిఎం కాలేజ్ నా వెనకాల నుంచి చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. కానీ ఎక్కడో ఫీలింగ్ రాధా గుణ కలిసి లేరని. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నిజంగా చాలా బాగుందిరా, లుక్ ఉందిరా, కిక్ వస్తుందిరా. ఈసారి చూసా కానీ నెక్స్ట్ ర్యాలీ తర్వాత 10 మంది రాష్ట్రం మంది అన్నయ్య. మీరందరూ ఇక్కడే ఉంటే వాడేంట్రా ఒంటరిగా తిరుగుతున్నాడు. పాపం ఏంటో పలకరించి వస్తాను. అన్నయ్య మీ ఇద్దరు కలిసి మన వాళ్ళందరికీ స్పోర్ట్స్ కిట్స్ పంచి పెడుతుండండి. ఇప్పుడు వస్తాను. రండి, కిట్స్ తీసుకుందరు గాని. అన్నయ్య ఎందుకు వాడి దగ్గరికి వెళ్ళాడు? వార్నింగ్ తీసుకోవడానికి. అంతేరా, అన్నయ్య వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాడు. అలా అర్థమైందా నీకు? మిమ్మల్ని ఎవడో కాపాడలేడు. ఏయ్ సత్య సత్య కరెక్ట్. నేను స్టూడెంట్లో ఉన్నట్టు వచ్చి నీలాగే ఉండేవాడినయ్యా. అదే పవర్, అదే ఆవేశం. ఇప్పటికీ నేను స్టూడెంట్లా ఫీల్ అవుతూ ఉంటా. అందుకే నన్ను అందరూ అన్నయ్య అని పిలుస్తుంటారు. ఎందుకో నువ్వే నాకు ఫస్ట్ నుంచి కనెక్ట్ అవ్వలేకపోయావు. జరిగిందే జరిగిపోయింది. నీ కాలేజ్లో కానీ కాలేజ్ బయట కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ నాకు చెప్పు. నేను మీలో ఒకటి నేను చెప్పడానికే వచ్చాను. మాలో ఒకటి అన్నావు, చేయేస్తేనే అంత కంగారు పడుతున్నావు. అర్థమైందా? నువ్వు వేరు, మేము వేరు. అసలు ఏం కావాలరా నీకు? పెద్దగా ఏం లేదు. నీకు స్టూడెంట్స్ మధ్య కనెక్షన్ కట్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. వీళ్ళ గురించి నీకేం తెలుసురా? వీళ్ళని ఎలా వాడుకోవాలో ఎలా ఆడుకోవాలో నాకు బాగా తెలుసు. ఓల్డ్ స్టూడెంట్వి, నీకే అంత తెలిస్తే నేను లేటెస్ట్, నాకెంత తెలియాలి? వాళ్ళ గురించే కాదు, నీ గురించి కూడా నాకు బాగా తెలుసు. ఊరు చివర ఒళ్ళమ్ముకునే వాళ్ళు ఉంటారే, వాళ్ళకి నీకు పెద్ద తేడా లేదు. ఒక రకంగా నీకంటే వాళ్ళే బెటర్. తమ దగ్గరకు వచ్చిన వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. నువ్వు వీళ్ళ చుట్టూ తిరుగుతూ అట్రాక్ట్ చేస్తావు. నీ అట్రాక్షన్కి వీళ్ళు పడతానేమో, నేను కాదు. ఇంకోసారి నా ముందు బయట చాచావనుకో, తాట తీస్తా. ఓకే ఓకే సత్య, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే. మనం క్రికెట్ ఆడం కదరా. కిట్లు ఎందుకు? వాడడానికి కదరా, వాడడానికి.